కూటమి ప్రభుత్వానికి డేంజర్ బెల్స్ మోగుతూ ఉన్నాయి. కేకే సర్వే అందరికీ తెలుసు. కిరణ్ కోటేటి ఆయన ఇప్పుడు లేటెస్ట్గా మరో కొత్త ప్రోగ్రాం మొదలుపెట్టారు. ఈ సందర్భంగానే ఏపీలో పరిస్థితి పైన ఎమ్మెల్యేల మీద ఉన్న తీవ్ర వ్యతిరేకత పైన ఆయన కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. దాంతోపాటు జూనియర్ ఎన్టీఆర్ అంశం కావచ్చు, జగన్మోహన్ రెడ్డి తెచ్చిన సచివాలయ వ్యవస్థ పైన కావచ్చు, తెలుగుదేశం పార్టీ వైసీపీ తెచ్చిన ఈ మద్యం పాలసీలపైన ప్రస్తుతం పబ్లిక్లో ఎలాంటి ఒపీనియన్ ఉంది అన్న అంశాలపైన కొన్ని క్లూస్ ఇచ్చారు ఆయన కిరణ్ కోటేటి కేకే సర్వే. ఈయన కొత్తగా మొదలుపెట్టిన ప్రోగ్రామ్ ఏంటంటే పారావీల్ పేరుతో ఒక వెబ్సైట్ని లాంచ్ చేశారు. జూన్ 12వ తేదీ నుండి దాంట్లో కంటెంట్ మొత్తం అందుబాటులో ఉంటుంది. అలా ఒక వెబ్సైట్ని ఓపెన్ చేసిన ఈ సంస్థ కేకే సర్వే సంస్థ ప్రతి నియోజకవర్గానికి సంబంధించి అక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారు, ఏ అంశాలపైన ప్రజల పల్స్ ఎలా ఉంది, ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఎలా ఉంది, ఏ పార్టీ పట్ల వాళ్ళ ఒపీనియన్ ఎలా ఉంది అన్నదానికి నియోజకవర్గాల వారిగా మొత్తం డేటానంతా తాము సేకరించి ఆ వెబ్సైట్లో ఉంచుతామని చెప్పారు. అయితే ఇది అందరూ యాక్సెస్ చేయడానికి ఫ్రీ కాదు. ఎవరైనా చూడాలి అనుకుంటే అమౌంట్ కట్టి అంటే సబ్స్క్రిప్షన్ తీసుకొని చూడాల్సి ఉంటుందని కూడా ఆయన చెప్తున్నారు. ఈ సందర్భంగానే ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కొన్ని అంశాలపైన క్లుప్తంగా కూడా ఆయన స్పందించారు. అంటే పూర్తి డేటా చెప్పడానికి ఇష్టపడలేదు, ఎందుకంటే మీరు ఆన్లైన్లోనే వెబ్సైట్లో చూస్తే వాళ్ళకు డబ్బులు వస్తాయి కాబట్టి, ఎందుకంటే వాళ్ళు సర్వే చేయాలంటే 100 మందితో పని కాబట్టి డబ్బులు అవసరం ఉంటుంది కాబట్టి ఆయన అది చెప్పారు. కానీ కొన్ని కీలకమైన అంశాలను అయితే ఆయన ప్రస్తావించారు. అందులో ఒకటి, కూటమిలో కూడా జూనియర్ ఎన్టీఆర్ కూటమికి నాయకత్వం వహిస్తే బాగుంటుంది అనే వాళ్ళ సంఖ్య 7.72% ఉంది. కూటమిలో ఎవరు నాయకత్వం వహిస్తే బాగుంటుంది అన్నప్పుడు 7.72% మంది జూనియర్ ఎన్టీఆర్ అయితే బాగుంటుందని చెప్పారు. పవన్ కళ్యాణ్ కూటమికి నాయకత్వం వహిస్తే బాగుంటుంది అన్న వాళ్ళ సంఖ్య 39.53% ఉంది. అదే లోకేష్ 47.55%, అంటే 47.55% మంది లోకేష్ నాయకత్వం వహిస్తే బాగుంటుంది అని అన్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అయితే బాగుంటుందని 7.72% మంది చెప్పారు. వైసీపీకి మద్దతుదారులుగా ఉన్న వాళ్ళలో కూడా ఈ ప్రశ్న సంధించినప్పుడు కూటమికి లోకేష్ నాయకత్వం అయితే బాగుంటుంది అని 33% మంది, పవన్ కళ్యాణ్ నాయకత్వం అయితే కూటమికి బాగుంటుంది అని 37% మంది, జూనియర్ ఎన్టీఆర్ కూటమికి నాయకత్వం వహిస్తే బాగుంటుంది అని వైసీపీ మద్దతుదారుల్లో 21.53% మంది చెప్పారు అని కిరణ్ కోటేటి చెప్తున్నారు, కేకే సర్వే సంస్థ తప్పన. దాంతోపాటు లిక్కర్ పాలసీ, వైఎస్ఆర్సీపీ లిక్కర్ పాలసీ బాగుందా, తెలుగుదేశం పార్టీ లిక్కర్ పాలసీ బాగుందా అని ప్రశ్నించినప్పుడు కూటమి ప్రభుత్వం తెచ్చిన మద్యం పాలసీ బాగుంది అని చెప్పిన వాళ్ళలో కూడా ఇప్పుడు మళ్ళీ అసంతృప్తి మొదలైంది అని కూడా కేకే చెప్తున్నారు. కూటమి ప్రభుత్వం తెచ్చిన మద్యం పాలసీ బాగుంది అన్న వాళ్ళ సంఖ్య 57.49% ఉందని కిరణ్ కోటేటి చెప్తున్నారు. 57.49% మంది. అయితే ఈ లిక్కర్ పాలసీ బాగుంది అని సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా ఈ షాపులు నడవడం, లిక్కర్ పాలసీ అమల్లోనికి వచ్చిన తర్వాత షాపులు మొదలవడం, షాపులు ఎక్కువగా ఉండడం, బెల్ట్ షాపులు విపరీతంగా ఉండడం, ఈ పరిస్థితులను చూసిన తర్వాత ఈ లిక్కర్ అంశం పైన ప్రజల్లో అసంతృప్తి మొదలైంది. ప్రజలు కూడా ఈ పాలసీ పట్ల, ఈ వ్యవహారం పట్ల, లిక్కర్ వ్యవహారం పట్ల నెగిటివ్గా ఉన్నారు ప్రస్తుత ప్రభుత్వంలో కూడా అని ఆయన చెప్తున్నారు. లిక్కర్ పాలసీ ఏమో బాగుంది అన్నారు, కానీ ఎక్కువ షాపులు, బెల్ట్ షాపులు ఇవన్నీ చూసేసరికి ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని కేకే చెప్తున్నారు. జగన్ అసెంబ్లీకి వెళ్ళాలా వద్దా అన్న ప్రశ్నకు కూటమి మద్దతుదారులు 63.67% మంది జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావాలని వస్తే బాగుంటుందంటే, వైసీపీ మద్దతుదారులు 65.84% మంది జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళాలని చెప్తున్నారంటే మెజారిటీ ప్రజలు దాదాపు 66% మంది జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళాలని వైసీపీ వాళ్ళు కూడా కోరుకుంటూ ఉన్నారు. సచివాలయ వ్యవస్థ బాగుందా, లేకుంటే అంతకుముందున్న పంచాయతీరాజ్ వ్యవస్థ బాగుందా అన్న ప్రశ్నకు, అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సచివాలయ వ్యవస్థ ఇచ్చారు. ప్రతి గ్రామంలోనూ ఒక సచివాలయం ఏర్పాటు చేసి మండల కేంద్రానికో జిల్లా కేంద్రానికి వెళ్లాల్సిన అవసరం లేకుండా వందలాది సేవలు గ్రామంలోనే వాళ్ళకే అందుబాటులో ఉండేలాగా ఒక వ్యవస్థను ఇచ్చారు. ఈ వ్యవస్థ మీద అడిగినప్పుడు కూటమి మద్దతుదారుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి తెచ్చిన సచివాలయ వ్యవస్థే బాగుంది అని ఏకంగా 59.50% మంది, అంటే దాదాపు 60% మంది జగన్మోహన్ రెడ్డి తెచ్చిన సచివాలయ వ్యవస్థే బాగుంది అని కూటమి మద్దతుదారులు కూడా చెప్తున్నారంటే కూటమి మద్దతుదారుల్లో కూడా అత్యధిక శాతం మంది, దాదాపు 60% మంది జగన్మోహన్ రెడ్డి తెచ్చిన సచివాలయ వ్యవస్థ బాగుంది అని చెప్తున్నారు. వైసీపీ మద్దతుదారుల్లో 68.23% మంది సచివాలయ వ్యవస్థ బాగుంది అంతకుముందున్న పంచాయతీరాజ్ వ్యవస్థ కంటే అని చెప్పారు. సరే, వైసీపీ మద్దతుదారులు ఎక్కువ దీని మీద సానుకూలత ఉంటుంది, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తెచ్చారు కాబట్టి. కానీ కూటమి మద్దతుదారుల్లో కూడా దాదాపు 60% మంది సచివాలయ వ్యవస్థ బాగుంది అని చెప్తూ ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి తెచ్చిన సచివాలయ వ్యవస్థ
క్షేత్రస్థాయిలో ఏ స్థాయిలో ప్రజల్ని ప్రభావితం చేసిందో దీన్ని బట్టే అర్థమవుతోంది. ఇక అన్నిటికంటే కీలకమైన అంశం ఏంటంటే పూర్తి స్థాయి వివరాలు ఇచ్చేందుకు కేకే ఇష్టపడకపోయినప్పటికీ కూడా కిరణ్ కోటేటి ఈ రాష్ట్రంలో ఏపీలో ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత అయితే చాలా తీవ్రంగా ఉంది అని ఇండైరెక్ట్గా చెప్పారు. కేకే చెప్తున్నారు 19 మంది ఎమ్మెల్యేల మీద 19 మంది ఎమ్మెల్యేలు ఈ ఏడాది కాలంలో 30% ఓటు బ్యాంకును కోల్పోయారు అని ఆయన చెప్తున్నారు. అంటే మొన్నటి ఎన్నికల్లో ఒక ఎమ్మెల్యేకి 100 ఓట్లు వచ్చింటే 30 ఓట్లు ఇప్పుడు కోల్పోయి 70 ఓట్లకు వచ్చేశారు అని ఆయన చెప్తూ ఉన్నారు. ఇది కూడా కేవలం 30% ఓటింగ్ కోల్పోయిన వాళ్ళే 19 మంది ఉన్నారు. ఇక 25%, 20%, 10% ఇలా తీసుకుంటే ఆ ఎమ్మెల్యేల సంఖ్య ఇంకా ఎక్కువగా ఉంటుంది అని కూడా చెప్తున్నారు. ఆయన ఏం చెప్పారు ఒకసారి అన్నది కూడా చూద్దాం. ఏ పార్టీనో లేకపోతే టీడీపీ, వైసీపీ, జనసేన లేకపోతే ఇంకోటి సంబంధం లేదు. ఆ నియోజకవర్గం ప్రజలు, ఆ మండలం ప్రజలు మళ్ళీ అతను గెలిపిద్దాం అనుకుంటున్నారు. ఆ ప్రశ్నకి లేదు, మేము ముక్త కంఠంతో అతనైతే మేము ఈసారి ఓటేయము అంటే అదే రిపోర్ట్లో ఉంటుంది. దాదాపుగా 19 మంది మధ్య, మీకు ఇంకా 2-3 పాయింట్స్ యాడ్ చేస్తాను డేటా వచ్చాక, 19 మంది ఎమ్మెల్యేల మధ్య దాదాపుగా 30% వాళ్ళకున్న ఓట్ బ్యాంకింగ్లో తగ్గుతుంది. అంటే లాస్ట్ టైం ఆ నియోజకవర్గంలో ఆ ఎమ్మెల్యేకి 100 ఓట్లు పడ్డాయి అనుకోండి, ఇప్పుడు ఆల్రెడీ 70కి వెళ్ళిపోయాడు అనమాట. అతనికి పడ్డ ఓట్ల గురించి మాట్లాడుతున్నాను. ఈ విధంగా 19 మంది ఉన్నారు. నేను 30% గురించి మాట్లాడుతున్నాను. మరి 25%, 5%, 10% వస్తే ఇంకా ఎంత వేరియేషన్స్ వస్తాయి? అంటే 19 మంది ఎమ్మెల్యేలు ఏకంగా 30% ఓటింగ్ను కోల్పోయారు అంటున్నారు. ఇంక ఏపీలో ఎవరు కోల్పోయింటారు, ఏ పార్టీ వాళ్ళు కోల్పోయింటారు అనేది చాలా సింపుల్. వైసీపీ వాళ్ళు అయితే కోల్పోయే పరిస్థితి ఏం లేదు. వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు 19 మంది ఎమ్మెల్యేలు ఏకంగా 30% ఓటింగ్ను ఏడాదిలో కోల్పోయారంటే వాళ్ళు కూటమి ఎమ్మెల్యేలే ఉంటారు. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ మీదే వ్యతిరేకత ఉంటుంది. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు సరిగా పనిచేయనప్పుడే ఈ స్థాయిలో వ్యతిరేకత అన్నది ఉంటుంది. అది కూడా 30% ఓటింగ్ పోయిన వాళ్ళే. ఇంక 25%, 20%, ఈ 10% ఓటింగ్ కోల్పోయిన వాళ్ళు అయితే ఇంకా చాలా ఉంటారు అంటున్నారు. అంటే ఓవరాల్గా పిక్చర్ దెబ్బతినింది. తెలుగుదేశం పార్టీ పెద్ద క్రైసిస్ దిశగా వెళ్తోంది అన్నది చాలా క్లియర్గా అర్థమవుతుంది. దాంతోపాటు జగన్మోహన్ రెడ్డిని బాగా దెబ్బ కొట్టినది ఈ లిక్కర్ పాలసీ. ఎవరన్నా అవునన్నా కాదన్నా, ఎందుకంటే ఆ విధంగా దాని మీద ప్రచారం కూడా చేశారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు చాలా పద్ధతిగా వ్యతిరేకంగా ప్రచారం చేశారు, ప్రజల్లోనికి తీసుకెళ్ళగలిగారు. మద్యం తాగే వాళ్ళు ఎవరు ఓట్లు లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చేయగలిగారు. కానీ ఇప్పుడు చూస్తే తెలుగుదేశం పార్టీ కూటమి పాలసీ బాగుంది అని అంటూ ఉన్నప్పటికీ కూడా ఈ లిక్కర్ షాపులు, ఈ బెల్ట్ షాపులు ఇవన్నీ చూసిన తర్వాత ప్రజల్లో మళ్ళీ వ్యతిరేకత ఈ అంశం పైన కూడా మొదలైందని కిరణ్ కోటేటి చెప్తున్నారు. ఇది ఒక్క విషయమే కాదు, ఆయన మిగిలిన మొత్తం డీటెయిల్స్ చెప్పడానికైతే ఇష్టపడలేదు. ఎందుకంటే దాన్ని కమర్షియల్గా డబ్బు చేసుకోవాలనుకుంటున్నారు. అఫ్ కోర్స్ వాళ్ళు కూడా సర్వే చేయాలంటే 100 మందితో పని కాబట్టి వాళ్ళకు డబ్బులు, జీతాలు అన్నీ ఉంటాయి కాబట్టి దాన్ని ఒక వెబ్సైట్లో ఉంచి డబ్బులు కట్టి చూసుకునేలాగా ఒక ఏర్పాటు చేసుకుంటున్నారు. కాబట్టి పూర్తి వివరాలు చెప్పలేదు. కానీ జూన్ 12వ తేదీన వెబ్సైట్లో పూర్తి వివరాలు పెడతాం అని అంటున్నారు. దాన్ని ఎవరైనా కానీ డబ్బులు కట్టి యాక్సెస్ చేసి చూడవచ్చు. ఇది ప్రైమ్ లాగో, నెట్ఫ్లిక్స్ లాగో ఇలా చూసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉండదు అని చెప్తున్నారు. సో ఏకంగా 19 మంది ఎమ్మెల్యేలు 30% మేర ఓటింగ్ కోల్పోవడం అంటే ఇది చాలా పెద్ద అంశం. ఇంకా మిగిలిన ఓటింగ్ కోల్పోయిన వాళ్ళు 20-25% కోల్పోయిన వాళ్ళు చాలా పెద్దగా ఉంటారు. దాంతోపాటు సచివాలయ వ్యవస్థకు సంబంధించి జగన్మోహన్ రెడ్డికే కూటమిలోని మద్దతుదారులు కూడా జయకొడుతున్నారంటే జగన్మోహన్ రెడ్డి పాలసీలు ప్రజల్ని ప్రభావితం చేశాయి. మొన్న ఎలక్షన్లో ఓడిపోయినప్పటికీ కూడా పూర్తిగా జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో నుంచి, పబ్లిక్లో నుండి చెరిపేయబడలేదు. ఇంకా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పాలసీలు కావచ్చు, పథకాలు కావచ్చు, ఇలాంటి వ్యవస్థలు కావచ్చు ఇంకా ప్రభావం చూపుతున్నాయి, ప్రజలు గుర్తుపెట్టుకున్నారు అనడానికి ఏకంగా 60% మంది సచివాలయ వ్యవస్థ బాగుంది, జగన్మోహన్ రెడ్డి తెచ్చిన సచివాలయ వ్యవస్థ బాగుంది అని చెప్పడం కూడా ఒక నిదర్శనంగా చూడొచ్చు.